హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మేము ఊరికైతే వెళ్తున్నాము. మా ఊరికి పొద్దున్నే టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30కి నేను పొంగనాలు చట్నీ అయితే చేసేసినాను. కాలుతుందే ఇటు అనుకో, కూలర్ గాలికి చల్లగా అవుతుంది. కానీ ముందరకు జరుగు నువ్వు. ఇప్పుడైతే పిల్లలు తింటున్నారు. తిన్న తర్వాత స్నానం చేయాలి. నేనైతే స్నానం చేసేసి మొత్తం పని అయిపోయింది. ఆ పొంగనాలు అయితే వేసినాను. అగ్గిపెట్టెలు వేసినావు తినాడు. ఈరోజైతే మా నాన్న తొలకపోవడానికి అయితే వస్తున్నాడు. వీళ్ళు వచ్చేసరికి డ్రెస్ వేసుకొని రెడీగా ఉంటాం. ఇప్పుడైతే టిఫిన్ చేస్తాం మేము. తల స్నానం అయితే చేసేసినాను. డ్రెస్ అయితే మార్చుకోవాలి. టిఫిన్ చేసి డ్రెస్ మార్చుకోవాలి. తల అరబెట్టుకుంటాను. తర్వాతకైతే పొంగనాలు వేస్తాను. వాళ్ళకైతే వేసి పెట్టాలి. వాళ్ళకి రాదు వేసుకోవడానికి. ఇప్పుడైతే వేస్తాను. నేను కూడా తిందాం అనుకుంటున్నాను. నాకైతే ఉదయాన్నే ఆకలి. 5 గంటలకు వేసినాను కదా, ఆకలి తినాలి. ఇప్పుడు తింటాం. ఇప్పుడైతే తలకు టవల్ తీసేసి తినేస్తాం. మేమైతే ఇప్పుడే తిన్నాము. తిన్న తర్వాత అయితే స్నానం చేయించిన పిల్లలకి. మీకు విషయం చెప్తాను వినండి. మా ఆయన ఎప్పుడు అడిగినా, నేను ఏది అడిగినా తీసుకురాడు. అదే మా పాప కోసం అయితే లిప్స్టిక్ కావాలంటే 200 పెట్టి దీన్ని తెచ్చినాడు. దీన్ని తెచ్చినాడు 200 అంటే. చిన్న తెచ్చినాడు, నువ్వు తెచ్చినావు కదా, నాకు ఇచ్చినావు. అది 20 రూపాయలది. నీది ఇది 200. కలర్ వచ్చేసి రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ తెచ్చినాడు. అమ్మాయిగా చూపిస్తాను. లిప్స్టిక్ అయితే బాగానే ఉంది. కనుక ఏ కడ్డీతోనే మాట అక్కడ చూపి. లిప్స్టిక్ అయితే బాగానే ఉంది. అంటకూడదు కానీ అంటుతుంది. తర్వాతకు రెడీ అయిన తర్వాత నేను పూసుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుందో. పోగొట్టుకోవద్దు, సరేనా? అట్లా ఉండాలి పోయేంతవరకు. ఇప్పుడైతే మా అత్త వాళ్ళకి పొంగనాలు వేయలేదు. పోయి వేసి నేను వచ్చి రెడీ అవుతాను. మా నాన్న అయితే రెడీ వస్తున్నాను. మా డాడీ కాదు, మీ డాడీ, మా నాన్న కాదండి. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే రెడీ అవుతాము. ఇంకా పొంగనాలు అయితే వేసేస్తా. నా కాలు మీద దొక్కుతావు. బాగుందిలే. మూత అయితే వేసుకున్నాం. అంత గలీజ్ ఉంది. కింద పైన లిప్స్టిక్ బాగుంది. ఆడిపోతాను తాతలోకి. ఎక్కువ అంటుకోవద్దు, ఇది ఎలా అంటుతుంది. ఆరితే అంటుతలేదు, కొద్దిగా తడి మీద అయితే అంటుతుంది. ఆరిన తర్వాత అయితే బాగుంటుంది. రేట్ అయితే ఇంకా మేలే. ఇది 200 అయినా కూడా దీనికి తగ్గట్టు ఉంటుంది. 200 తగ్గట్టు అయితే బాగానే ఉంది. రేటు బట్టి ఉంటాయన్నమాట. మనం తక్కువ రేటు తీసుకుంటే బాగుండవు. ఎందుకు కొట్లాడుతున్నారు? ఇప్పుడైతే ఇదైతే బాగానే ఉంది. తీసి పెట్టేస్తాం. రెడీ అయినా డ్రెస్ వేసుకున్నాం. ఇంతకుముందు కాళ్ళు అయితే కనిపిస్తలేదు. ఇంతకుముందు అయితే ప్లాజో ప్యాంట్ వేసుకోండి, అంతగా నాకు సెట్ కాలే. ఇప్పుడైతే లెగ్గింగ్ అయితే వేసుకున్నాము. అనిపించడం లేదు అసలు.
ముఖానికి ఏది పూసుకోను పౌడర్ తప్ప. ఇలా న్యాచురల్గానే బాగుంటుంది. ఇప్పుడైతే లిప్స్టిక్ ట్రై చేద్దాం. కాళ్ళకు బొట్టు పెడతారా అత్త దృష్టిస్తుంది. అదే అదే ఇది అట్ట పెట్టుకోండి. కాళ్ళకైతే బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడైతే మా మామకి పొంగనాలు వేసి వస్తాం, పిలుస్తాం. ఇప్పుడైతే పొయ్యి దగ్గర పొంగనాలు ఒక 4 ప్లేట్లకి వేసి వచ్చిన. ఏది వచ్చినా కూడా పౌడర్ అయితే పోలేదు, నీట్గానే ఉంది. పూసుకోవద్దు, నువ్వేం బాగా గర్లువా హెయిర్ అయితే నేను చేస్తా. చూద్దాం ఎలా ఉంటుందో. స్మెల్ అబ్బాయి ఏమా సరే ఈడంది చూడు. ఈడ ఏడా హోన్లక మా ఆయన అయితే మంచి కలర్ తెచ్చినాడు. స్మెల్ బాగుంది, అదిరిపోయింది. మీరు అదిరిపోయిందంటే తెచ్చుకొని. ఇప్పుడైతే రెడీ అయినాము, వెళ్తాము. కొద్దిగా ఎక్కువ కలర్ టిక్ అయింది, తీసేస్తా. తీసేందుకు రాదమ్మా. అమ్మా అదేండి లిఫ్ట్కే కదా ఎక్కువ అయింది, తీసేసినాను. ఇప్పుడైతే వెళ్దాం. రెడీ చేసినాను. మా నాన్న కూడా తిన్నాడు. ఇప్పుడైతే బయలుదేరుతాం. బ్యాగ్ తీసుకొచ్చిత్తు. ఇప్పుడు బండి మీదకి వెళ్ళిపోతున్నాము. మన తెలుగు పోయి లేనందుకు ఇంట్రెస్ట్ వస్తలేదు. లోపలే ఉండేది. ఏం చేస్తున్నారా? మస్తు కావిలు ఊగోండు అత్తలు కట్టుకుంటాం. పడుతున్నాలే నేను కూడా అట్టే నోరు తెరుచుకొని అంటే నువ్వేమో ఆఫ్రికా అమ్మాయి ఏడుది. అల్లుడు మామిడికాయలు కోస్తున్నాడు. అరుణ్ ఇక్కడ చూసి బాగా కోసినావు. చట్నీ నువ్వే పెడతావా? మరి ఎవరు పెడతారు? మేమనా? ఏయ్ హనీ ఇయ్యే చెల్లు ఏంటిది వద్దు తరమవుతుందా? ఫ్యామిలీ మాడికే చట్నీ పెడతా. ఉప్పు కారం కోచి ప్లేట్ తీసుకురాపో చిన్నది. ఏ గిప్పిలా కొంచెమే ఏమి ఎండ కడుపులో మంటలేస్తుంది. ఏంటిది కడుపులో మంటలేదు కదా? కొంచెమే
ఫ్యాన్ గాలి పెట్టారు పెట్టాలి కదా ఏమేం కలపాలి ఇప్పుడు దాంట్లో అంతేనా ఉంటే ఏమో 4-5 కేజీలు ఉంటాయి కదా ఎక్కువనే ఉంటాయి ఇవి తిండి రోజు మాడకాయలు అది అది ఆ పండి కాయలు కచ్చ కచ్చన్నారు ఎవరు మామూలు కాయలు కట్ చేసి జరుగు మామ మాటను కొట్టు బాగానే కొడుతు జరుగు సిడితే జరు ఇది కాదు చిట్టేది అది అట్ట ఆడుకోండి పుసుకలేదో చెప్పి ఫోన్ చూస్తున్నా చూడు అక్కడ వస్తుంది వల్ల ఆడుకో జరుగా ఫోటో కాదు జర్రా వదిలే అవి సీమలు ఇప్పుడు ఎర్ర సీమలు అక్కడ ఉన్నాయి ఈడ కూడా దారం చూడదు దారం అయింది నీకు గరం వదిలే తెడ్డి ఇక్కడ లేపు వదినకెళ్ళి ఏదో కింది కొంగించరు మరి వదిన పురుగులు కాదా అవి రెండు చీమలు ఎర్ర చీమలు అసలు ఎప్పుడు వాసన చీమలు అక్కడ వస్తున్నాయి సన్న పై చింతొక్కలేకైతే కదా ఓగో వచ్చినట్టే కదన్నా వాళ్ళు వస్తే సిల్కనికి కదా ఈడొకటి ఉంది ఆడొకటి ఉంది ఇంకా కింద పురుగులు తిర్రాడు మరి ఇంకా డ్యూటీ కాడైతే మరి మరి ఎంత 5-6 గంటలైనా కూడా ఊకైతుందా కూర్చునేవా కాదు డబ్బులు వస్తాయి కాబట్టి నొప్పులు ఏం రావలే కదా జరుగుక అయిపోయినా మా పిల్లి మెంతులు లేనా మరి మెంతుల పొడి ఏయరా ఆడ అత్తకి ఆయనతో కొడుతుంది దాంట్లోకి అప్పుడు ఉప్పు ఉంటుంది కదా అప్పుడు ఉప్పు పసుపు వేసేది
అమ్మ నువ్వు ఇలా చేసినావు ఎవరు లేరు పైన చెప్పకుండా ఏడైతే మా అన్నం వేసుకొని తిన్నికేనా వద్దంట్లే అన్నం అన్నం అంటివి ఆ మొలెట్ర అట్లయినా కలపకుండా కదా అదనే ఇప్పుడు ఒకటే దాంట్లో వేసింటే ఉప్పు కారం కలుపుతుంటే ఇట్టే కలుపుతుంటే ఆడపోది నీకు రాకుండాలే అమ్మ నూనె పోస్తుందట పైన ఆహా అదంతా కలిపితే ఎంత తినబుద్ధి అవుతుందనే నువ్వు సారా సారా కలుపుతా తినబుద్ధి అవి ఫ్రెష్గా ఉన్న కాయలు వేరైతే